శ్రీమద్ భాగవతం కక్షంలోకి. సో ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో 4వ స్కందం 8వ అధ్యాయం 64వ శ్లోకం నుంచి 82వ శ్లోకం వరకు, అంటే ఈ యొక్క అధ్యాయం పూర్తవుతుంది దాంతో. సో ఇక్కడ వరకు మనం చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. సారీ, 63 నుంచి చర్చించుకోవాలి. ఓకే, 63 నుంచి 82 వరకు చర్చించుకుందామంట. ఓకే, మంగళాచరణ చేసుకొని స్టార్ట్ చేద్దామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షోరన్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మహ్యం దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధా కృష్ణపాదాన్ సహగణ లలితా శ్రీవిశాఖాన్వితాంశ్చ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినతి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణచైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపీశ గోపికాకాంత రాధాకాంత నమోస్తుతే. తప్తకాంచన గౌరాంగి రాధే బృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. సో మనము 63వ శ్లోకం నుంచి ఈరోజు చర్చ ఆరంభిద్దామంట. సో ఇప్పుడు నారదుముని ధ్రువుడికి ఉపదేశించేశారు ఎలా తపస్సు చేయాలి, ఎలా భగవంతుని ఆరాధించుకోవాలి అనే విషయాల్లో. దాని తర్వాత మరి ధ్రువుడు మధువనానికి వెళ్ళి అక్కడ తన తపస్సుని భగవంతుడి ఆరాధన ఇప్పుడు ఆరంభిస్తారనమాట. ఎలా చేశారనే విషయాన్ని మనం కూడా చర్చించుకుందాం ఈరోజు. 63వ శ్లోకం. తపోవనం గతే తస్మిన్ ప్రవిష్టోంతః పురం మునిః అర్హితార్హనకో రాజ్ఞా సుఖాసీన ఉవాచతం. సో ఈ విధంగా ధ్రువుడు మధువనానికి వెళ్ళి అక్కడ భగవంతుడికి భక్తి చేసుకోవడం ఆరంభించేశారు. సో ఈ సమయంలో నారదుని అనుకున్నాడు, నేను వెళ్ళి ఒకసారి రాజ్మహల్లో ఉన్న రాజును ఒకసారి పలకరించి వస్తాను అనేసి ఆయన ఇప్పుడు నారదుముని రాజు దగ్గరికి వెళ్తున్నాడు అనమాట. సో రాజు దగ్గరికి వెళ్ళగానే అక్కడ రాజు ఆయన్ని ఎంతో చక్కగా ఆహ్వానించి ఆయనకు అతిథి సత్కారాలు చేశారు. ఎలాగైతే ఒక నారదుముని మహామునికి చేయాలో ఆ విధంగా ఆయన్ని నారదుముని సరైన ఆసనం ఇచ్చి ఆయన కూర్చున్న తర్వాత ఈ విధంగా నారదుముని ఇప్పుడు రాజుతో, అంటే ఎవరు రాజు, ధ్రువ మహారాజు, ధ్రువుడి యొక్క తండ్రి ఉత్తానపాద. సో ఆయనతో ఇప్పుడు ఆయన సంభాషించబోతున్నాడు. సో ఏం అడగబోతున్నాడో మనం చూద్దామంట. నారద ఉవాచ రాజన్ కిం ధ్యాయసే దీర్ఘం ముఖేన పరిశుష్యత కిం వా న హృష్యతే కామో ధర్మో వార్తేన సంయుతాః. సో ఇక్కడ నారదుని ఏమడుగుతున్నాడంటే, హే రాజన్, మీ ముఖం అంతా మాడిపోయి ఉంది, అంటే ముఖంలో కళ లేదు, ఆనందం లేదు, ఎంతో మీరు దుఃఖంతో మునిగిపోయినట్టుగా కనిపిస్తుంది, ఏదో చాలా దీర్ఘంగా ఆలోచిస్తూ మునిగిపోయినట్టు అనిపిస్తుంది మీ ముఖం. ఎందుకలా?
మీరు మీరు పాటించే ధర్మ అర్థ కామ ఈ 3 విషయాల్లో మీకేమైనా లోటు జరిగిందా, లేకపోతే అందులో ఏమైనా అడ్డంకులు వచ్చాయా, ఎందుకు ఇంత మీరు విచారిస్తున్నారు అని ఇక్కడ నారదుని రాజును ప్రశ్నించాడు. ఇందులో మోక్షం గురించి అడగలేదు. ధర్మార్థ కామ మోక్షాలు 4 పురుషార్థాల్లో 4వదైన మోక్షం గురించి అడగట్లేదు ఇక్కడ నారదుని. ఎందుకంటే ఇక్కడ రాజు ముఖ్యంగా ఇప్పుడు మోక్షం గురించి ఆలోచించట్లేదు. రాజు రాజ్యాన్ని నడిపిస్తున్నాడు కనుక ధర్మార్థ కామ మోక్షాలు, ధర్మార్థ కామం గురించి ఎక్కువగా ఆయన ఆలోచిస్తాడు, వాటిపైనే నడుస్తాడు. ఎందుకంటే ఇప్పుడు ఆయన మొత్తం రాజ్యాన్ని పరిపాలించాలి కనుక ముఖ్యంగా. సో లాస్ట్కి మామూలుగా ఎప్పుడైతే ఈ ధర్మ అర్థ కామ ఇదంతా అయిపోయిన తర్వాత దీని నుంచి వాళ్ళకి విరక్తి పుట్టిన తర్వాత జనరల్లీ మోక్షం గురించి ఆలోచించడానికి ప్రయత్నిస్తారన్నమాట, ఆలోచిస్తారు కూడా కొంతమంది అలా. సో అందుకనే ఇక్కడ ఆయన ముక్తి గురించి ఇక్కడ అడగలేదన్నమాట ముఖ్యంగా నారదుని రాజుని. ఎందుకంటే రాజు ఇంకా రాజ పరిపాలనలో ఉన్నాడు కనుక. రాజోవాచ సుతో మే బాలకో బ్రహ్మన్ స్త్రైనేన కరుణాత్మనా నిర్వాసిత 5 వర్షః సహమాత్ర మహాన్ కవి. ఇది ఇప్పుడు రాజు జవాబిస్తున్నాడు. రాజు తన మాటల్లోనే చెప్తున్నాడు తను చేసిన తప్పేమిటి, ఆయనలో ఉన్న లోపం ఏమిటి అనే విషయాన్ని రాజు ఖచ్చితంగా ఇక్కడ స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకు దుఃఖంలో మునిగిపోయి ఉన్నాడు రాజు నారదమునికి. ఓ బ్రాహ్మణుల్లో శ్రేష్ఠమైన నారదముని, నేను నా యొక్క భార్య పట్ల ఎంతో ఎక్కువగా ఆసక్తిపరుణ్ణైపోయాను. అందుకారణంగా నేను ఎంత దిగజారిపోయానంటే నాలో ఉన్న దయాగుణం అంతా నశించిపోయింది. నేను నా పుత్రుడి పట్ల కూడా దయాకరుణ చూపించలేకపోయాను. అతను ఒక 5 ఏళ్ల బాలుడు మాత్రమే. ఇక్కడ రాశారు ఒక బాలకుడి పైన కూడా సుతోమే బాలకుడు 5 వర్షః 5 ఏళ్ళు మాత్రమే 5 వర్షః 5 ఏళ్ళు మాత్రం బాలకుడు, అతని పైన కూడా నేను కరుణ దయ చూపించలేకపోయాను, అంతగా దిగజారిపోయాను. అతని తల్లిని నేను వెలివేశాను. ఆ యొక్క నా పుత్రుడు ఎంతో గొప్ప భక్తుడు, చాలా మహా ఆత్మ, అయినా కానీ నేను ఈ విధంగా అతని పట్ల వ్యవహరించాను. ఇప్పుడు రాజు ఎందుకు విచారిస్తున్నాడు, ఎందుకు దుఃఖంలో ఉన్నాడో ఇప్పుడు ఆయన వర్ణిస్తున్నాడు అన్నమాట. రాజు తను చేసిన తప్పునే ఇప్పుడు అర్థం చేసుకొని విచారిస్తున్నాడు అన్నమాట. సో ఇదన్నమాట, ఒక వ్యక్తి చాలా ఎక్కువగా భౌతికంగా ఒక స్త్రీ పట్ల ఆసక్తి పెంచుకుంటే, లేకపోతే ఆసక్తుడైపోతే, అప్పుడు ఆ వ్యక్తి ఎలా దిగజారిపోతాడో దీనికి ఒక ఉత్తానపాద యొక్క ఈ ప్రవర్తన ఉదాహరణ అన్నమాట మనకి. సో వాళ్ళు సరిగ్గా వ్యవహరించలు, దయాగుణం అనేది నశించిపోతుంది అనే విషయాన్ని ఇక్కడ మనము అర్థం చేసుకోవచ్చు. ఇది మనకు నేర్చుకోవాల్సిన శిక్షణ. సో మనలో ఉన్న మంచి గుణాలు నశించిపోతాయి. మనము ఎలా వ్యవహరిస్తామంటే ఎంతో దిగజారిన వ్యక్తిగా, పతితులుగా వ్యవహరిస్తామన్నమాట. సో మనకు తెలిసిన విషయం ఇక్కడ రాజుకి 2 భార్యలు ఉన్నారు, సునీతి, సురుచి. ముఖ్యంగా ఇందులో ఆయన సునీతి ఇంకా ఆమె పుత్రుడైన ధ్రువుడిని పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు, ఇంకా ఆల్మోస్ట్ వెలివేసినట్టే లెక్క అన్నమాట. సో అందుకనే ఇక్కడ సురుచి పట్ల ఎక్కువగా ఆసక్తితో ఉండడం పట్ల దాని కారణంగా ఇలా వ్యవహరించాడనమాట తన పాద. సునీతి పుత్రుడైన ధ్రువుడి పట్ల ఇంత కూడా కరుణ చూపించలేదు, అందుకని ఇలా జరిగిందనమాట. సో ఒక విధంగా చెప్పాలంటే ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. ఒక భర్త భార్య పిల్లల పట్ల ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు, లేకపోతే వాళ్ళని వదిలేసేయకూడదు. అలా బాధ్యతలు త్యాగం చేసి, ఒక విధంగా ఇక్కడ రాజు ఏంటంటే ఆయన నిర్లక్ష్యం చేశాడు, వాళ్ళిద్దరిని పట్టించుకోలేదు. సో మనుస్మృతి ప్రకారం ఎప్పుడు కూడా ఒక వ్యక్తి తన భార్య పిల్లల్ని కూడా అలా వదిలేయకూడదు, లేకపోతే నిర్లక్ష్యం చేయకూడదు అని చెప్పారనమాట. చూడండి, మనుస్మృతిలో ఎన్నో మంచి విషయాలు కూడా చెప్పారు, అన్నీ మంచి విషయాలే చెప్పారు. కానీ కొన్ని విషయాల్ని జనాలు తప్పుగా అర్థం చేసుకుంటారు, ఎందుకంటే వాళ్ళు పరంపరలో వినట్లేదు కనుక శాస్త్రాలని.
సో నెక్స్ట్ చూద్దామంట. అప్యనాథం వనే బ్రహ్మన్ మాస్మాధంత్యర్భకం వృకాః శ్రాంతం శయానం క్షుదితం పరిమ్లానాముఖాంభుజం. ఇప్పుడు ఆయన నారదునికి చెప్తున్నాడు, ఓ బ్రాహ్మణ, నా పుత్రుడి యొక్క ముఖం ఒక కమలం పువ్వు వంటి సౌందర్యంతో ఉండేది. ఇప్పుడు నేను ఆయన గురించి చింతిస్తున్నాను, ధ్రువుడి గురించి. ఆయన ఏ పరిస్థితుల్లో ఉన్నారనే విషయాన్ని గురించి చింతించి నేను చాలా దుఃఖిస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడు అతనికి ఎవరు రక్షణ కల్పించట్లేదు. అతను ఎక్కడున్నాడో తెలియదు. ఇప్పటికీ ఆకలి అవుతుంది వచ్చి అతనికి. ఎందుకంటే ధ్రువుడు రాజమౌళి వదిలి వనంలోకి వెళ్ళిపోయాడు అనే విషయాన్ని రాజు తెలుసుకొని ఇప్పుడు బాధపడుతున్నాడు అనమాట. ఇప్పుడు ఆ వనంలో, అడవుల్లో ఎక్కడ ఆయన ఆకలితో ఉన్నాడో, ఎక్కడో ఆకలితో పడుకొని ఉంటే అక్కడ ఏవైనా వేరే క్రూర మృగాలు వచ్చేసి ఇతన్ని తినేసాయేమో, ఇతని శరీరాన్ని ఆహారంగా తీసుకొని అని కంగారు పడుతున్నాడు, దుఃఖిస్తున్నాడు, విచారిస్తున్నాడు అనమాట రాజు. ఇది ఆయన పరిస్థితి. ఇప్పుడు ఇదంతా జరిగింది ఆయన కారణంగానే కదా, అందుకే అతని ఇంకా ఎక్కువ బాధ అన్నమాట. అహోమే బత దౌరాత్మ్యం స్త్రీజితస్యోపధారయ యోంకం ప్రేమానురుక్షంతం నాభ్యనందం అసత్తమః. ఇప్పుడు ఆయన స్వయంగా అంటున్నాడు అన్నమాట, అయ్యో ఎంత పొరపాటు జరిపోయింది నా ద్వారా. నేను నా యొక్క భార్య ద్వారా నేను మోహితుడిని అయిపోయాను, లేకపోతే భార్య ద్వారానే నియంత్రితుడిని అయిపోయాను. ఇంతగా అంటే భార్య నన్ను నియంత్రించింది అంటే ఇంత దారుణంగా నేను వివరించవలసి వచ్చింది. ఆ విధంగా వివరించాను. ఎంత క్రూరంగా నేను వివరించాను నా పుత్రుడి పట్ల. ఎంతో ప్రేమ ఆప్యాయతని కోరుతూ 5 ఏళ్ల బాలుడు నా ఒళ్ళో కూర్చోడానికి ప్రయత్నిస్తుంటే నేను అతన్ని ఆహ్వానించలేదు, అతన్ని నిరాకరించాను. కనీసం ఆయన్ని నేను కొంచెం కూడా ఆయన చేత్తో కూడా ఆయన్ని కొంచెం ఇలా నా ప్రేమను పంచలేదు, చేత్తో కూడా ప్యాక్ చేసి. కనీసం ఒక క్షణం కూడా అతనితో నేను సరిగా వివరించలేదు. సో ఎంత కఠోర హృదయుడిని నేను అయిపోయాను అనేసి ఇప్పుడు ఆయనే విచారిస్తున్నాడు. నారద ఉవాచ మామాశుచ స్వతనయం దేవగుప్తం విశంపతే తత్ప్రభావం అభిజ్ఞాయ ప్రావృంతే యద్ యశో జగత్. సో ఇప్పుడు నారదముని ఉత్తానపాదకు చెప్తున్నారనమాట. ఇప్పుడు రాజు దుఃఖంలో, కంగారులో ఉన్నాడు కదా, చింతిస్తున్నాడు కదా. అందుకే నారదముని అంటున్నారు, మీరేమీ దుఃఖించవలసిన అవసరం లేదు మీ అబ్బాయి గురించి. ఎందుకు? మామాశుచ, మీరు అస్సలు బాధపడాల్సిన అవసరమే లేదు. స్వతనయం, మీ తనయుడి గురించి. దేవగుప్తం విశాంపతే, భగవంతుడి ద్వారా స్వయంగా రక్షించబడుతున్నాడు మీ యొక్క పుత్రుడు. స్వయంగా భగవంతుడు ఆయన్ని రక్షిస్తున్నాడు. మీకు ఈ విషయం తెలియదు అనుకుంటాను. ఇప్పుడు మీ పుత్రుడి యొక్క ప్రభావం ముల్లోకాల్లో వ్యాపించిపోతుంది. సో మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు అనేసి ఇక్కడ నారదముని ఆయనకు చెప్తున్నారు, మన ఉత్తానపాతికి. సో కొంతమంది ఆశ్చర్యపోవచ్చు, అరే అడవుల్లోకి వెళ్ళేసి తపస్సులు చేస్తుంటారు ఋషులు, మునులు, ఇంకా చాలామంది భక్తులు, ఇలా విన్నాం మనము. సో ఎలా తపస్సులోకి వెళ్ళి, వనంలోకి వెళ్ళి ఇలా ఏకాంతంగా వాళ్ళు ఎక్కడైనా ఒక్కరే వెళ్ళేసి తపస్సు చేసేస్తుంటారు. మళ్ళీ వాళ్ళని వనంలో వాళ్ళకి ఎవరు రక్షిస్తారు, వాళ్ళ బాగోగులు ఎవరు చూసుకుంటారు అని ఎవరైనా ఆశ్చర్యపోవచ్చు. అందుకని ఇక్కడ నారదుని చెప్తున్నాడు, అలా భగవంతుడికి సంపూర్ణంగా సమర్పితులై భగవంతుడి మీదే సంపూర్ణంగా ఆధారపడి ఆ విషయాన్ని అర్థం చేసుకుని, ప్రతి ఒక్కరు భగవంతుడి మీద ఆధారపడే బతుకుతున్నారు. కానీ కొంతమంది అర్థం చేసుకుంటారు, కొంతమంది అర్థం చేసుకోలేరు, అంతే తేడా. సో అలా సంపూర్ణంగా అర్థం చేసుకునే వ్యక్తి, ఇలా ఒక వ్యక్తి భక్తుడు అలా సంపూర్ణంగా భగవంతుడి మీదే ఆధారపడి అలా భగవంతుడికి అతను సమర్పించుకొని భగవంతుడిపైన ధ్యానం చేసుకోవడానికి అలా అడవుల్లోకి వెళ్ళిపోయినా కానీ అక్కడ ఎన్నో క్రూరముగాలు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు, కానీ వాటన్నిటి నుంచి కూడా భగవంతుడే వాళ్ళని రక్షిస్తారు అనే విషయాన్ని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలన్నమాట. సో శరణాగతి అంటేనే అర్థం ఇది. సంపూర్ణంగా మనకి విశ్వాసం ఉండాలి,
నేను ఎక్కడున్నా సరే భగవంతుడికి నేను ఒకవేళ శరణాగతుడిని అయిపోతే భగవంతుడు నన్ను రక్షిస్తాడు. సో ఇలా ఈ విషయం మనకి సంపూర్ణంగా శ్రద్ధ ఉండడమే శరణాగతి. శరణాగతి అంటే ఈ విశ్వాసం, మనకు సంపూర్ణమైన విశ్వాసం, భగవంతుడు మమ్మల్ని ఇంకా రక్షిస్తాడు, ఆయనకు మొత్తం మేము సమర్పితం, భగవంతుడి కోసమే మా జీవితం అని అనుకునే వాళ్ళకి భగవంతుడు సంపూర్ణంగా రక్షిస్తాడన్నమాట, రక్షణ కల్పిస్తాడు. సో ఆ విషయాన్ని ఇక్కడ నారదముని రాజుకు తెలియజేస్తున్నారు అనమాట. సుదుష్కరం కర్మ కృత్వా లోకపాలైరపి ప్రభు ఐష్యత్య చిరతో రాజన్ యశో విపులయం స్తవ. ఇంకేం చెప్తున్నారంటే, మీ పుత్రుడు చాలా సామర్థ్యం ఉన్న వ్యక్తి, మీ అబ్బాయి, మీ తనయుడు. అతను ఇప్పుడు అసాధారణమైన కార్యాలు చేయబోతున్నాడు. అతను చేసే తపస్సు, అసాధారణమైన కార్యాలు పెద్ద పెద్ద రాజులు, ఋషులకు కూడా సంభవం కాదు. తొందరలోనే తన కార్యాన్ని ముగించుకొని ఇంటికి తిరిగి రాబోతున్నాడు మీ అబ్బాయి. సో అందుకనే నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఈ ధ్రువుడి వల్ల నీ ఖ్యాతి కూడా సంపూర్ణ విశ్వంలో వ్యాపించబోతుంది అని. సో ఇక్కడ ప్రభు అని చెప్తున్నారు శ్లోకంలో. ప్రభు అంటే జనరల్లీ మనము భగవంతుడికి ఉద్దేశించి అంటాం ప్రభు. సో ప్రభు పాద, మనం శిల ప్రభుపాద వారిని ప్రభుపాద అంటాం కదా. సో దాని అర్థం ఏంటో ప్రభుపాద వారు ఇక్కడ రాస్తున్నారు. ప్రభుపాద అర్థం ఏంటని. పద అంటే ఒక పదం, పద అంటే ఒక స్థానం. సో ఇక్కడ పదవి, పద అంటే పదవి బేసికలీ తెలుగులో. సో ప్రభు పద అంటే ఇప్పుడు భగవంతుడి పదవి, అంటే భగవంతుడి ప్రతినిధి అయి ఉన్నవారిని ప్రభుపాద అంటారు. సో మన వైష్ణవ సిద్ధాంతం ప్రకారం ఒక గురువు, ఆచార్యులు, ఆయన భగవంతుడి యొక్క ప్రతినిధి, వారు ప్రామాణికమైన ప్రతినిధి అన్నమాట భగవంతుడి యొక్క, వారిని ప్రభుపాద అంటాం మనం. సో అందుకనే ఇంకొక అర్థం కూడా ఉంది. ప్రభు అంటే మనకు తెలుసు మాస్టర్, స్వామి. ప్రభు అంటే ఎవరైతే ఇంద్రియాలని నిగ్రహించుకోగలిగారో వాళ్ళని కూడా ప్రభు, స్వామి, గోస్వామి అంటాం. అదొకటి ఉంది అర్థం. ఇంకోటి అర్థం, ఇది కూడా ఒక అర్థము. ప్రభుపాద అంటే ఏంటో అని ఇక్కడ ప్రభుపాద వారు స్వయంగా వర్ణిస్తున్నారనమాట. ఇంకొక విషయం ఇక్కడ శ్లోకంలో రాసిన వాక్యం ఏంటంటే, సుదుష్కరం కర్మ కృత్వ. అసలు ఇంత దుష్కరం అంటే చాలా కష్టం. సుదుష్కరం అంటే ఇంకా అన్నిటికన్నా చాలా కష్టమైన ప్రయత్నం, చాలా ఇది అసాధారణమైన ప్రయత్నం ఇప్పుడు ఇక్కడ ధ్రువుడు చేస్తున్నాడు. అసలు ఇంకా చెప్పాలంటే అన్నిటికన్నా కష్టమైన విషయం జీవితంలో ఏంటంటే భగవంతుడిని సంతృప్తిపరచడం. సో భగవంతుడిని సంతృప్తిపరచడం అనేది అంత సామాన్యమైన విషయం కాదు, చాలా కష్టం. సో అటువంటి కష్టపూరితమైన కార్యాన్ని తలపెట్టారనమాట ఇప్పుడు ఎవరు, ధ్రువుడు. సో దీనికి చాలా చాలా పట్టుదల కావాలి. సో ధ్రువుడు యొక్క ప్రత్యేకత ఏంటంటే, ధ్రువుడి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విషయాన్ని ఇక్కడ ప్రభుపాద వారు చెప్తున్నారు. అలాంటి పట్టుదల మనకు ఉండాలి భక్తి చేసుకోవడానికి ధ్రువుడికి ఉన్న విధంగా. ధ్రువుడిది చంచలమైన మనస్సు కాదనమాట, చాలా ఫిక్స్డ్. భగవంతుడిని ఎలాగైనా నేను పొందాలి, భగవంతుడిని ఎలాగైనా నేను ప్రసన్నం చేయాలి, భగవంతుడిని ఎలాగైనా నాకు సాక్షాత్కారం కావాలి అని దానికి ఏదైనా సరే, నేను ఏమైనా చేయడానికి ఎంత తపస్సు అయినా, ఎంత తపస్సు చేయడానికైనా నేను రెడీ అని ధ్రువుడు ఏ పట్టుదలతో తపస్సు చేస్తున్నాడో ఆ పట్టుదల మనకి ఇంపార్టెంట్. ఇక్కడ మనకు ప్రభుపాద వారు చాలా చోట్ల పరపట్లో ఇవే శిక్షణలు ఇస్తారు. అయ్యో మనం ధ్రువుడిలాగా వెళ్ళి అడవిలో వెళ్ళి ఇప్పుడు తపస్సు చేసుకోలేం కదా. అవును, అది మనం చేయలేము, అది మనకు సంభవం కాదు. కానీ ధ్రువుడికి ఉన్న పట్టుదల, ఆ లక్షణాలు, ఆ ప్రిన్సిపల్స్, మూల్యాలు, అవి మనము గ్రహించి అవి మన భక్తి జీవితంలో మనము వాటిని అలవర్చుకోవాలన్నమాట. అప్పుడు మనం భక్తి జీవితంలో ధ్రువుడిలాగా మనం కూడా భక్తిలో బాగా ప్రగతి సాధించగలము తొందరగా. ఇది ధ్రువుడి యొక్క పద చిహ్నాల్లో మనం నడవడం అంటే. ఎప్పుడైనా సరే అనుసరించడం అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని అర్థం చేసుకొని ఆ ప్రిన్సిపల్ని, ఇలాంటి విలువని అర్థం చేసుకొని, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే పట్టుదల. అంత పట్టుదలతో మనం కూడా ఏకాగ్రతతో భగవంతుడిని భక్తి చేసుకోవాలనే విషయం. సో అందుకనే ఇక్కడ ధ్రువుడు భగవంతుడిని
ప్రసన్నం చేసుకోగలిగాడు. ఎంతోమంది తపస్సు చేస్తారు కానీ అందరికీ భగవంతుడు ప్రసన్నుడు అవ్వడు. సో అటువంటి పట్టుదల కావాలి. అలాగే భక్తి కూడా మనం అందరం మార్గంకి వస్తాం భక్తి మార్గంలో, కానీ ఎంతో పట్టుదలతో ఏకాగ్రతతో మనం భక్తి చేసుకోవాలి. అదే విషయం ఇక్కడ మనకు ధ్రువుడు నేర్పిస్తున్నారు అన్నమాట. మైత్రేయ ఉవాచ ఇతి దేవర్షిణా ప్రోక్తం విశ్రుత్య జగతిపతి రాజలక్ష్మీం మనాధృత్య పుత్రం ఏవాన్వచింతయత్. తో మైత్రేముని ఇంకా ఆయనే కదా మొత్తం కొనసాగిస్తున్నారు ఈ కథ అంతా చెప్పేది విదురుడికి. సో నెక్స్ట్ ఏం చెప్తున్నారంటే, అలా ఉత్తానపాదుకి ఈ విధంగా నారదముని ఈ విషయాలు చెప్పడంతో ఉత్తానపాదుకి ఇంకా విన్న తర్వాత నారదముని నుంచి తన ధ్రువుడు ఎంత గొప్ప తపస్సు కార్యం చేస్తున్నాడు, భగవంతుడిని ప్రసన్నం చేసుకోబోతున్నాడని. సో ఇంకా అతను ఎంతో గొప్ప గొప్ప రాజ్య పరిపాలన వైపు కూడా ఆయనకి ఇంకా అంతగా ఇది అంతా కూడా దానిపైన ఆసక్తి అంతా వెళ్ళిపోయింది. వదిలేశారన్నీ. ఇంత పెద్ద పెద్ద రాజ్యము, ఆస్తులు, సంపద అన్నిటి పట్ల కూడా ఆయనకి ఇంట్రెస్ట్ వెళ్ళిపోయింది. అవన్నీ వదిలేసి మొత్తం ఇంకా ధ్రువుడి గురించే ఇంకా స్మరించుకుంటూ ఉన్నాడు అనమాట. ఎవరు? ఉత్తానపాద. ఇప్పుడు ధ్రువుడు తిరిగి వస్తాడు, ఎప్పుడు తిరిగి వస్తాడని ఇప్పుడు సంపూర్ణమైన స్మరణలో మునిగిపోయాడు ఉత్తానపాద. సో అక్కడ మరి ధ్రువుడు ఏం చేస్తున్నాడో ఇప్పుడు వర్ణించబోతున్నారు. అది ముఖ్యాంశం ఇప్పుడు ఇది. తత్రాభిషిక్త ప్రయతస్ తాముపోష్య విభావరీం సమాహిత పర్యచరద్ ఋష్యాదేశన పూరుషాం. సో ఋష్యాదేశేన పూరుషాం, ఋషి యొక్క ఆదేశాన్ని పూర్తి చేయడానికి ఆ పురుషుడు అంటే పరం పురుషుడైన భగవంతుడిని ఆరాధించుకోవడానికి మొదలుపెట్టేశాడు ధ్రువుడు. ఎలా అయితే చెప్పారో మధువనానికి వెళ్ళారు ధ్రువుడు. అక్కడ యమునా నదిలో స్నానం చేసి దాని తర్వాత ఎలా నారదుని చెప్పాడో అలాగే ఆయన ఉపవాసం చేసి ఎంతో శ్రద్ధతో రాత్రంతా కూడా ఉపవాసం ఉండి తర్వాత నారదుని చెప్పిన విధంగానే భగవంతుడిని ఆరాధించుకుంటున్నాడంట. ఋషి ఆదేశేన, ఆయన ఎలా ఆదేశించాడో ఋషి నారదుని అలాగే పాటిస్తున్నాడు. ఇది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. అన్నిటికన్నా ముఖ్యమైన విషయం భక్తిలో ఇదే. చాలామంది ఇక్కడ మిస్టేక్ చేస్తారు. ధ్రువ మహారాజ్ యాక్టెడ్ ఎగ్జాక్ట్లీ అకార్డింగ్ టు ద అడ్వైస్ ఆఫ్ ఎ స్పిరిచువల్ మాస్టర్. సో ధ్రువుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే పట్టుదలతో ఎంతో శ్రమించి కఠోరమైన తపస్సు చేయడమే కాదు, అదంతా కూడా ఆయన ఎలా అయితే తన గురువు చెప్పాడో అలాగే అనుసరిస్తున్నాడు. అది చాలా ముఖ్యమైన పాయింట్. కొంతమంది ఏంటంటే చాలా పెద్ద పెద్ద తపస్సులు, లేకపోతే చాలా పెద్ద పెద్ద వ్రతాలు, ఉపవాసాలు, లేకపోతే పెద్ద పెద్ద సేవలు, చాలా కార్యాలు చేసేస్తూ ఉంటారు భక్తిలో భగవంతుడి కోసమే. కానీ అందులో చాలా కార్యాలు ఏంటంటే గురువు ఆదేశానుసారంగా ఉండవన్నమాట. వాళ్ళ ఇచ్ఛానుసారంగా వాళ్ళకు తోచినట్టు. అది కూడా ఒక రకమైన భక్తే, కానీ అది ఉన్నతమైన భక్తి కాదనమాట. మనకి ఇష్టం వచ్చినట్టు, మనకు తోచినట్టుగా భక్తి చేసుకోవడం, మనకు తోచినట్టుగా సేవ చేసుకోవడం, అది కూడా ఒక రకమైన భక్తి, కానీ ఉన్నతమైన భక్తి కాదు. ఉన్నతమైన భక్తి అంటే ఎగ్జాక్ట్లీ మనకు ఎలా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఏ సేవ చేయమని చెప్పారు, ఎలా చేయమని చెప్పారు, దేనికోసం చేయమని చెప్పారు, అలా చేయడం అన్నమాట. ఇలా చెప్పింది సరిగ్గా ముందు విని దాన్ని విన్నది ఎలా చెప్పారో అలాగే పాటించాం అనుకోండి, ఇది పెద్ద తపస్య, చాలా పెద్ద తపస్య. ఇది మీకు ఒకవేళ నిజంగా మీరు భక్తిలో సేవ చేయడం స్టార్ట్ చేస్తే మీకు అర్థమవుతుంది. భక్తుల సాంగత్యంలో, మందిరంలో ఇలా భగవంతుడికి భక్తి చేస్తూ ఓన్లీ జపం చేసుకోవడమే కాకుండా, 4 నియమాలు పాటించడమే కాకుండా ఇంట్లో కూర్చొని అప్పుడప్పుడు సేవలు చేశారనుకోండి భక్తులకి, భగవంతుడికి, గురువు లేకపోతే ఎవరైతే గురువు యొక్క ప్రతినిధి, భగవంతుడి యొక్క ప్రతినిధి మీకు ఆదేశాలు ఇస్తున్నారో, మిమ్మల్ని సేవలో, భగవంతుడి సేవలో, భక్తుల సేవలో యుక్తం చేస్తున్నారు, వాళ్ళ ఆదేశాలు విని మీరు సేవ చేస్తున్నప్పుడు మీకు ఈ విషయాలు అర్థమవుతాయి. సో చాలా విషయాలు మీరు భక్తి ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఓన్లీ వింటేనే సరిపోదు. వింటే కూడా చాలా విషయాలు అర్థమవుతాయి, కానీ ప్రాక్టీస్ చేస్తే ఇంకా బాగా మనకి విషయాలు సాక్షాత్కారం అవుతాయి. మనం బాగా మెచ్యూరిటీ పొందుతాం, పరిపక్వత సాధిస్తాం భక్తిలో, ఇంకా బాగా అడ్వాన్స్ అవ్వచ్చు. లేకపోతే కొన్ని రోజుల తర్వాత బాగా ఓన్లీ వింటూనే ఉన్నాం అనుకోండి, బుక్లు చదువుతూనే ఉన్నాం అనుకోండి, కొన్ని రోజుల తర్వాత ఎక్కువ చదివేస్తే కూడా ప్రాబ్లం అన్నమాట. మనకు శాస్త్ర ఆచార్యులు చెప్తారు కదా, కొంతమంది చాలా బుక్కులు చదివేస్తుంటారు, చాలా జ్ఞానం సేకరిస్తారు, కానీ తర్వాత కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏం చేయాలో అర్థం కాదు వాళ్ళకి, అలాంటి కన్ఫ్యూజన్లో ఓడిపోతారు. అందుకని మనము రెగ్యులర్గా మనం సరిగ్గా ప్రాక్టీస్ కూడా చేయాలన్నమాట. సో ఆ ప్రాక్టీస్ ఎలా చేయాలనేది మనకు ధ్రువుడు బెస్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట.
ఇది మనం నేర్చుకోవచ్చు ధ్రువుడి నుంచి. అదే మనకి ప్రభుపాల్ వారు ఇక్కడ ఇదే పాయింట్ని బాగా స్ట్రెస్ చేస్తున్నారనమాట. మనము ఎప్పుడైనా సరే ఆలోచించవలసింది ఏంటంటే, నేను ఎంత పెద్ద సేవ చేస్తున్నానని కాదు, నాకు ఎలా ఏ సేవ ఇచ్చారు, అది నేను కరెక్ట్గా అలా చెప్పినట్టుగా ఏ ఉద్దేశంతో ఇచ్చారు, దేనికోసం ఇచ్చారు, ఏమి ఇచ్చారు, మనకి ఏం చెప్పారు చేయమని సేవ, అలాగే చేస్తున్నామా లేదా. ఎందుకు అంటే అలా చేస్తే అప్పుడు మనకి ఇచ్చిన వాళ్ళు గురువులు కానీ, గురువు యొక్క ప్రతినిధి కానీ, మనకు ప్రతిసారి దీక్ష ఇచ్చిన గురువు వచ్చి మీ చెవులో చెప్పరు సేవ ఇది చేయండి అని. మీరు ఎక్కడ సేవ చేస్తున్నారో, ఏ మందిరం దగ్గర ఉన్నారో అక్కడ ఎవరో ఒకరు అధికారులు ఉంటారు, వాళ్ళు మీ గురువు యొక్క ప్రతినిధులు, భగవంతుడి యొక్క ప్రతినిధులు. ఎవరైతే ఉన్నారో అక్కడ అథారిటీస్, వాళ్ళు ఏ సేవ చెప్తున్నారు వాళ్ళని అడిగి, మనకు అర్థం కాకపోతే సరిగ్గా అడిగి తెలుసుకోవచ్చు, క్లారిఫై చేసుకోవచ్చు. కానీ ఒకసారి క్లారిఫై అయిపోయిన తర్వాత ఏం చేయాలో వాళ్ళు చెప్పిన తర్వాత, విన్న తర్వాత మనం అలాగే చేయాలన్నమాట. సో అప్పుడు వాళ్ళు సంతృప్తి చెందితే అప్పుడు వాళ్ళ ద్వారా మీ గురువు, దీక్షా గురువు, శిక్షా గురువులు, భగవంతుడు అందరూ సంతృప్తి చెందుతారు. ఇదన్నమాట భక్తిలో ప్రగతి సాధించే విధానం. ఇది సీక్రెట్, ఓపెన్ సీక్రెట్. చెప్పాం కదా, మనకు శాస్త్రాల్లో స్పెషాలిటీ ఏంటంటే అన్ని ఓపెన్ సీక్రెట్లు ఉంటాయన్నమాట. అయినా కానీ దాన్ని సీక్రెట్ ఎందుకు అన్నారంటే జనాలు దాన్ని సీరియస్గా తీసుకోరు, దాన్ని జీవితంలో పాటించరు. సో అందుకనే దీన్ని సీక్రెట్ అన్నారనమాట. ఇంకా చెప్పాలంటే అన్నిటికన్నా సీక్రెట్ ఆఫ్ సక్సెస్ అడుగుతారు కదా, మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అని. సక్సెస్ సీక్రెట్ భక్తిలో ఒకటే. సో అది మనకు ప్రభుపాల్ వారు ఇక్కడ రాశారు. విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ అదే చెప్పారు ఇక్కడ మనకి, మన ఆచార్యులు. ఇంకా చెప్పాలంటే ప్రభుపాదుల వారు తన గురువు ఇచ్చిన ఆదేశాన్ని ఎంతో శ్రద్ధతో, మొత్తం పట్టుదలతో, ఇంకా మొత్తం ఏకాగ్రతతో దాన్ని స్వీకరించి పాటించడానికి ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చిందంటే విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్ యొక్క తాత్పర్యాన్ని చదివి, భగవద్గీత 2వ అధ్యాయం 41వ శ్లోకం యొక్క తాత్పర్యంలో విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్ రాస్తారు, వ్యవసాయాత్మిక బుద్ధిర్ అంటే ఎంతో ఏకాగ్రతతో పట్టుదలతో మనము ఏ గురువు మనకి ఏ ఆదేశాన్ని ఇచ్చాడో ఆ ఆదేశాన్ని మనము మన జీవితంలో అదే పరమ లక్ష్యంగా, లైఫ్ అండ్ సోల్, ద స్పిరిచువల్ ద మాస్టర్స్ ఆర్డర్ ఆఫ్ స్పిరిచువల్ మాస్టర్ టు మేక్ స్పిరిచువల్ మాస్టర్స్ ఆర్డర్ యాజ్ వన్స్ లైఫ్ అండ్ సోల్ ఈజ్ ద సక్సెస్ ఆఫ్ స్పిరిచువల్ లైఫ్. అప్పుడే ఒక వ్యక్తి జీవితంలో, ఆధ్యాత్మిక జీవితంలో, భక్తి జీవితంలో సక్సెస్ సాధించగలడు అనమాట. సో ఇంకా వేరే ఏం లేదు. సో మనము మన గురువులు, శాస్త్రాల నుంచి ఆదేశాలు వినడం, అధికారుల నుంచి ఏవైతే ఆదేశాలు వింటామో, ఏవైతే మనం సేవ మనకు దొరుకుతుందో, ఆదేశం దొరుకుతుందో దాన్ని సరిగ్గా పాటిస్తే అదే సక్సెస్ అనమాట మనకి జీవితంలో, మన ఆధ్యాత్మిక జీవితంలో సక్సెస్ సాధించడానికి. సో మనకి ఎప్పుడు ఏం చింత ఉండాలి, ఏ టెన్షన్ తీసుకోవాలి మనము? అవర్ ఓన్లీ కన్సర్న్ షుడ్ బీ హౌ టు ఎగ్జిక్యూట్ ద ఆర్డర్ ఆఫ్ ద స్పిరిచువల్ మాస్టర్. సో మన ఒకే ఒక టెన్షన్, దేని గురించి టెన్షన్ తీసుకోవాలి మనము? అరే నాకు ఏ సేవ చెప్పారు, నాకు ఏ ఆదేశం ఇచ్చారు మా గురువు గారు, లేకపోతే మా అధికారులు, ఇక్కడ మా గురువు యొక్క ప్రతినిధులు, మందిరంలో అధ్యక్షులు, లేకపోతే మందిరంలో ప్రతినిధులు ఎవరైతే భగవంతుడు గురువు తరఫున ఉన్నారో వాళ్ళు మనకి ఎవరైతే గైడ్ చేస్తున్నారో వాళ్ళు మనకి ఏమి చెప్పారు, అది మనం ఎంత బాగా పాటిస్తున్నాం అనే విషయం పైన మనం ఎప్పుడూ ఆలోచించాలి. అలా ఆలోచిస్తే మనం తప్పకుండా భక్తిలో మంచి ప్రగతి సాధించగలం. ఇలా చేసిన వాళ్ళు మంచి ప్రగతి సాధిస్తున్నారు. నేను చాలామంది భక్తుల్ని చూశాను, ఎన్నో ఉదాహరణలు చూశాను. కొంతమంది పెద్ద పెద్ద సేవలు చేస్తుంటారు, కానీ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఎవరి గైడెన్స్ ఫాలో అవ్వరు అనమాట, ఎవరి మార్గదర్శనం ఫాలో అవ్వరు, ఏ గురువు చెప్పినట్టు, గురువు యొక్క ప్రతినిధి లేకపోతే మందిరం యొక్క ప్రతినిధులు చెప్పిన వినరు, వాళ్ళకి తోచినట్టుగా చేస్తుంటారు పెద్ద పెద్ద పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడం కోసం భక్తిలో కూడా. సో ఈ విధంగా నేనే గొప్ప అనే ఉద్దేశంతో నేను చాలా గొప్ప సేవలు చేయగలను, నాకు గొప్ప సామర్థ్యం ఉంది, నేను గొప్ప భక్తుడిని అని చూపించుకోవడానికి చేస్తూ ఉంటారు. సో ఇలాంటివి చేయకండి. ఇలాంటివి చేస్తే మీరు భక్తులు ఏ మాత్రం ప్రగతి సాధించలేరు. మీకు పేరు ప్రతిష్టలు తప్పకుండా వస్తాయి, మీకు సంపద రావచ్చు, పేరు ప్రతిష్టలు రావచ్చు, కానీ భక్తి లభించదు, భక్తి మాత్రం లభించదు. ఎందుకంటే మనకు ఇలా చేయడంలో మన అహంకారాన్ని సంతృప్తి పరచడానికి మంచి అవకాశం ఇది. సేవ పేరుతో, భక్తి పేరుతో మన అహంకారాన్ని మనము సంతృప్తిపరచడానికి ప్రయత్నించకూడదు. మనం ప్రయత్నించవలసింది ఏంటంటే తపస్సు చేయాలి. తపస్సు అంటే ఇదే, మనకు ఒకరి ఆదేశాన్ని పాటించడం అంటే అహంకారానికి చాలా కష్టం అనమాట. అహంకారం అంటే ఏంటి? నేనే గొప్ప, నేనే గ్రేట్ అని. సో ఇంకొకరు చెప్పింది మనం పాటించడం అనేది అహంకారానికి ఒకటి బాగా కర్ర తీసుకొని కొట్టడం అనమాట. చాలా కష్టం అహంకారానికి వంగడం, తల ఉంచడం. ఒకరు ఆదేశాన్ని పాటించడం అనేది అహంకారానికి చాలా కష్టం. సో అహంకారంతో ఎక్కువగా ఉన్న వాళ్ళు ఏంటంటే ఎవరి ఆదేశాన్ని, గురువు ఆదేశాన్ని కూడా పాటించలేరు. సో అందుకనే ఇది చాలా పెద్ద తపస్సు అనమాట. ఎంత అహంకారం తక్కువ ఉంటే అంత ఈజీగా మనము మన అధికారులు చెప్పింది
యాజ్ ఇట్ ఈస్గా ఫాలో అవ్వగలం. అదనమాట. అందుకనే ఇది చాలా పెద్ద తపస్సు అని ముందే చెప్పాను నేను. ఇది ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకి అర్థమవుతుంది. సో నెక్స్ట్ 72వ శ్లోకం. త్రిరాత్రాంతే త్రిరాత్రాంతే కపిత్త భదరాశనః ఆత్మవృత్త్యనుసారేణ మాసం నిన్యేర్చయం హరిం. సో దాని తర్వాత ఇక్కడ ఇప్పుడు చూస్తాం మనము ఇప్పుడు ఎలా ధ్రువ మహారాజు కఠోరమైన తపస్సు చేస్తున్నారు. సో అందులో ఫస్ట్ స్టెప్ కఠోరమైన తపస్సులో అన్నిటికన్నా ముఖ్యమైనది చర్చించుకున్నాము. ఇప్పుడు బేసికల్లీ ఆ ఆదేశాన్ని బాగా నిర్వర్తిస్తుంటాడు, ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఇందులో మొదటి నెల, ప్రతి నెల ఆ తపస్సు పెంచుకుంటూ పోతుంటారు కఠోరత్వాన్ని ధ్రువుడు. సో మొదటి నెల ఏం చేస్తున్నారంట ధ్రువుడు, మొదటి నెల ఈ కపిత్త అని ఇక్కడ అన్నారు. ఏమి? కపిత్త భద్రాశనః. సో కపిత అనే ఒక ఫలాలు ఉంటాయంట, అవి కోతులు తింటాయన్నమాట, మనుషులు తినరు, అంత టేస్టీగా ఉండవు. సో అయినా కానీ అటువంటి ఫలాల్ని తిని జీవిస్తున్నాడంట. అది కూడా ఎప్పుడు 3 రోజులకు ఒకసారి, అంతే 3 రోజులకు ఒక్కసారి కపిత అనే అటువంటి ఫలాలు అక్కడ ఉపలబ్ధమవుతున్నాయి వనంలో. అలా కోతులు తినే ఆహారాన్ని జస్ట్ 3 రోజులకు ఒకసారి. ఎందుకు అంటే అది కూడా తన శరీరం ఆత్మని అంటే శరీరంలో ఆత్మ ఉండాలంటే బతికి ఉండడానికి ఈ శరీరంలో. ఇంకా ఎందుకంటే తపస్సు చేసుకోవాలంటే బతికి ఉండాలి కదా ముందు, మనం భక్తి చేసుకోవాలంటే మనం బతికి ఉండాలి ముందు. సో అందుకనే అలా శరీరాన్ని ఆత్మని ఒక చోట ఉంచడానికి కావాల్సినంత ఆహారాన్ని స్వీకరించి ఈ విధంగా భగవంతుడిని ఆరాధించుకుంటున్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి ప్రభుపాల్ వారు చాలా అద్భుతమైన పాయింట్స్ రాస్తారు, మనకు నిజ జీవితంలో భక్తి జీవితంలో పాటించడానికి అనుసరించడానికి ఉపయోగపడేవి. అందుకనే ధ్రువ మహారాజ్ సెక్షన్ ముందే చెప్పాను నేను, ధ్రువ చరిత్ర అనేది చాలా చాలా శిక్షణదాయకమైన ఈ ఘట్టం భాగవతంలో. ఎందుకంటే ప్రభుపాల్ వారు చాలా మంచి మంచి శిక్షణలు ఇచ్చారు సాధకులకి, మనకు ప్రాక్టికల్ లైఫ్లో ఎలా పాటించాలో ఇందులో కూడా ఇచ్చారనమాట. సో అందుకని మనం ఎప్పుడైనా సరే ఇప్పుడు మన జీవితంలో భక్తి జీవితంలో మనం కూడా అలాగే కపిత ఫలాల్ని సేవించాలా, అది కాదు ఇక్కడ పాయింట్. అందుకని ప్రభుపాల్ వారు మనకు ప్రాక్టికల్లో మనం ఏం చేయాలనే విషయాలు చెప్తున్నారు మన కోసం. సో మనం ఏంటంటే మనము ఆహారాన్ని ముందు భగవంతుడికి ఏ తినాలనుకుంటాం ముందు అది భగవంతుడికి నైవేద్యం పెట్టి, భోగ నైవేద్యం పెట్టిన తర్వాత మనం ఆహారాన్ని ప్రసాదం రూపంలో మనం స్వీకరించాలి. ఈ విధంగా మనము మన ఇంద్రియాలని, మనం జీవాన్ని సంతృప్తిపరచుకోవాలి. సో ఇందులో ధ్రువ మహారాజు ఆచార్యులు మనకి ఇక్కడ రాస్తున్నారు ప్రభుపాల్ ద్వారా. ధ్రువ మహారాజు అని ఆచార్య మనకి. సో ఆయన ఎంతో కఠోరమైన తపస్సులు చేసి మనకు నేర్పిస్తున్నారనమాట. మనం కూడా ఎలా తపస్సులు చేయాలి భగవద్భక్తిలో. సో భక్తిలో మనం చేసే తపస్సులు ఏంటంటే ఇప్పుడు మనం అలా కపిత ఫలాలు తినేసి 3 రోజులకు ఒకసారి ఉండమని చెప్పట్లేదు. సో మనం అట్లీస్ట్ భగవంతుడికి నైవేద్యం పెట్టి తర్వాత ప్రసాదాన్ని స్వీకరించడానికి ప్రయత్నించాలన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్ భక్తిలో. చాలామంది నెగ్లెక్ట్ చేస్తారు. కానీ మీరు ఇప్పటివరకు ఇంకా భగవంతుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం తీసుకోవట్లేదైతే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయండి. అది చాలా ఇంపార్టెంట్ భక్తిలో ప్రగతి సాధించడానికి. సో ఎందుకంటే మనకి పెద్ద అడవిల్లోకి వెళ్ళి తపస్సులు చేయమని చెప్పలేదు, మనకి చాలా ఈజీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. చైతన్య మహాప్రభు మహావదన్యాయుడు కనుక ఆయన చాలా కృప చూపించి మనకి ఇంత కష్టపూరితమైన సాధన లేకపోతే భగవంతుడిని ఆరాధించుకునే విధి విధానం ఇవ్వలేదు. చాలా సింపుల్ ఈజీ ఇచ్చారు. 16 మాలలు చేసుకోండి, 4 నియమాలు పాటించండి, ఇంకా ఇలాంటివి కొన్ని ఉన్నాయి మనకి. భగవంతుడికి నైవేద్యం పెట్టి ప్రసాదం తీసుకోండి. సో ఇటువంటివి కూడా మనం పాటించలేకపోతే ఇంకా మనం భక్తిలో ఎలా సాధిస్తాం ప్రగతి అని ప్రభుపాల్ ద్వారా రాస్తున్నారు. కనీసం ఇంతైనా మనకు ఇంత ఈజీ చేసేసారు ప్రాసెస్ని చైతన్య మహాప్రభు. కనీసం ఎప్పుడైనా మనము భక్తిని స్వీకరించి ఫాలో అవ్వాలని. కానీ ఇప్పుడు మళ్ళీ మనము ఆహారాన్ని కూడా మనకు ఏంటంటే భగవంతుడికి అర్పించి మనం ప్రసాదం తీసుకోవాలి. అంతేకాని మనకు ఇంద్రియాన్ని తృప్తిపరచుకోవడానికి కావాల్సిన ఆహారాన్ని తయారు చేసుకొని అది భగవంతుడికి ఏదో ఇంకా పేరుకి మాత్రమే ఆహారాన్ని నైవేద్యం పెట్టి మనం తినడానికే మనం అలా వండుకోవడం, మనకి ఇష్టం వచ్చింది మన ఇంద్రియాల్ని సంతృప్తిపరచుకోవడం, ఈ ఉద్దేశంతో చేయడం, ఆహారాన్ని స్వీకరించడం అనేది మంచి పద్ధతి కాదు. అందుకే మనం ఏంటంటే భగవంతుడికి మంచి నైవేద్యం పెట్టచ్చు, మంచి ఐటమ్స్ని. కానీ మనం మాత్రం మనకు ఎంత అవసరమో మన శరీరానికి అంత మనం స్వీకరించాలన్నమాట భగవంతుడి ప్రసాదాన్ని. సో అందుకని మనము ఆ విధంగా సింపుల్ ప్రసాదాన్ని మన శరీరాన్ని పోషించుకోవడానికి సరిపోయేంత ప్రసాదాన్ని మనము స్వీకరించాలన్నమాట.
అది ఉద్దేశం. ఆ ఉద్దేశంతో ఇక్కడ ధ్రువుడు కూడా తీసుకుంటున్నారు. సో ఇక్కడ మనకు చెప్తున్నారన్నమాట. అందుకే మనము ఇలా ధ్రువుడి యొక్క పద చిహ్నాల్లో మనం నడవాలి. ఆయన లాంటి పట్టుదలతో మనం భక్తి చేయాలి. ఇలా ఒకవేళ మనం ఎలాగైనా సరే పట్టుదల ఉంటే ఇలా మేము చేయాలి భక్తి, ఈ విధంగా చేయాలని, అప్పుడు మనము ఆ పట్టుదలతో భక్తి చేసుకోవాలి. మనకి ఎటువంటి పట్టుదల ఉండాలంటే ఏమైనా సరే నేను ఈ జీవితంలోనే నేను మొత్తం భక్తి సంపూర్ణంగా శుద్ధ భక్తుడిని అయిపోవాలి, లేకపోతే ఈ జీవితంలో నేను నా భక్తి జీవితం అంటే జీవితంలో నేను కంప్లీట్ చేసుకొని భక్తి భగవద్ధామానికి వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇంకొక జన్మ ఎత్తకూడదు, ఈ జన్మలో నేను నా భక్తి కంప్లీట్ చేసుకోవాలి అని పట్టుదలతో మనం భక్తి చేయాలంట. అది మనం చేయాల్సింది అని ఇక్కడ ప్రభుపాల్ ద్వారా రాశారు. ప్రభుపాల్ వారు చాలాసార్లు అన్నారు ఈ విషయం. మీరు అనుకోకుండా ఓహో కొన్ని దగ్గర రాశారు కదా, ఒక్కసారి భక్తి జీవితంలో వస్తే ఒకవేళ మనము పతనం అయిపోయినా కానీ పర్వాలేదు, మళ్ళీ వచ్చే జన్మలో మంచి పరివారంలో, మంచి భక్తుల పరివారంలో, లేకపోతే బ్రాహ్మణుల పరివారంలో, లేకపోతే ఐశ్వర్యవంతుల పరివారంలో జన్మిస్తాము, మంచి అవకాశం ఉంటుంది భక్తి చేసుకోవడానికి అని చెప్పారు కదా అనేసి దాన్ని ఆధారంగా మీరు ఇప్పుడు డీలాడాలాగా మీరు భక్తి చేశారనుకోండి, అది మంచిది కాదు. మీకు మంచి అవకాశం దొరకవచ్చు, ఇప్పుడు అవకాశం దొరికింది, ఇప్పుడు ఏమైనా వినియోగించుకుంటున్నారా, ఇప్పుడు ఎలా పోస్ట్ పోన్ చేస్తున్నారో తర్వాత చూద్దాంలే, ఇంకా వచ్చే జన్మలు చూసుకోవచ్చులే, ఇప్పుడు సగం చేసుకొని ఇంకో నెక్స్ట్ జన్మలో సగం చేసుకోవచ్చులే అని మీరు ఆలోచిస్తున్నారు కదా. ఒకవేళ ఆలోచిస్తే అలా ఆలోచించకూడదు. ఎందుకంటే అలా ఆలోచించేది ప్రతి జన్మలో అలాగే ఆలోచిస్తున్నాము మనకు తెలియదు. ఈ జన్మలు కూడా అలాగే ఆలోచిస్తున్నాం, పోయిన జన్మలు కూడా మనకి ఇలాగే ఆలోచించుకొని ఈ జన్మ దొరికినట్టుంది, మళ్ళీ ఈసారి అవకాశం దొరికినట్టుంది, కనీసం ఈసారైనా అదే మిస్టేక్ మళ్ళీ చేయకూడదు అనే పట్టుదలతో మనం భక్తి చేసుకోవాలి అని ఇక్కడ మనకి ప్రభుపాల్ వారు చెప్తున్నారనమాట. సో 73వ శ్లోకం. ద్వితీయం చ తథా మాసం షష్ఠేర్భకోదినే తృణ ప్రాణాదిభిశీర్ణై కృతాన్నోభ్యర్చయన్ విభుం. ద్వితీయం అంటే రెండో మాసంలో, ద్వితీయం తథా మాసం. సో ద్వితీయ మాసంలో ఏం చేశారంటే, మొదటి మాసంలో కపిత అనే ఫలాల్ని 3 రోజులకు ఒకసారి సేవించారు అంతే ధ్రువుడు. ఇప్పుడు ఇంక్రీజ్ చేస్తారన్నమాట, తపస్సు యొక్క కఠోరత్వాన్ని పెంచుకుంటూ పోతారు ధ్రువుడు. సో రెండో మాసంలో షష్ఠి అంటే 6వ దినం, అవునా. సో 6వ దినాన, ప్రతి 6వ దినాన, షష్ఠి అంటే ప్రతి 6వ దినాన ఆయన ఏం చేస్తున్నాడంట, కొంచెం గడ్డి తినడం స్టార్ట్ చేస్తారంటే అంతే. ఫలాలు కూడా వదిలేశారు. ఇప్పుడు ప్రతి 6 రోజులకు ఒక్కసారి కొంచెం గడ్డి ఆకులు తింటాడు అంతే. ఇది ధ్రువుడు. సో అందుకని మనం ఎగ్జాక్ట్లీ ధ్రువుడు చేసినంత తపస్సు ఎప్పటికీ చేయలేము, కానీ కనీసం ఆ విషయాన్ని అర్థం చేసుకోవాలి. తపస్సు చేయాలి. తపస్సు అంటే ఏంటనేది మనం చర్చించుకున్నాం ఆల్రెడీ. సో ఇంకా నెక్స్ట్ ఏం చెప్పారంటే ఇక్కడ తృణ ప్రాణాదిభిశీర్ణై, ఈ విధంగా ఆయన కృతాన్నోభ్యర్చన్, ఈ విధంగా అర్చన చేసుకున్నాడు భగవంతుడికి ఆయన ఆరాధించుకున్నాడు ధ్రువుడు 2వ నెలలో ఇలాంటి కఠోర తపస్సు చేసి. 3వ నెల చూద్దామా. తృతీయం శానయం మాసం నవమే హని అభక్ష ఉత్తమ శ్లోకం ఉపాధావత్ సమాధిన. సో ఇంకా 3వ నెలకు వచ్చేసి ఆయన ఏం చేస్తున్నాడు అంటే అభక్ష, అప్ అంటే భూమిరప్పు నలోవాయు, అప్పు అంటే వాటర్, నీళ్ళు, అవునా. అభక్ష అదే భక్షించాడంట, అంటే నీళ్ళను మాత్రమే తాగారు. ఎప్పుడు నవమే హని. ఈ 3వ నెలలో తృతీయ మాసంలో 3వ మాసంలో ప్రతి 9 రోజులకి ఒక్కసారి నీళ్లు మాత్రం తాగారంట అంతే. అలా తాగేసి భగవంతుడిని ఆరాధించుకొని భగవంతుడి ఆరాధనలో నిమగ్నమైపోయారంట సమాధిన. చతుర్థం అపి వైమాసం ద్వాదశే హని వాయుభక్షోజిత శ్వాసు ధ్యాయాన్ దేవమదారయాత్. సో 4వ మాసంలో వచ్చేసి చతుర్థం మాసం. సో 4వ మాసంలో ద్వాదశే హని. ద్వాదశి అంటే 12, అవునా, అంతే కదా. ఏకాదశి 11వ రోజున అంటాం, ద్వాదశిని 12వ రోజు అంటాం. ద్వాదశి 10 అంటే 10, దశ అవతారము. ద్వాదశ అంటే 12. సో ప్రతి 12వ రోజున ఏం చేశారంటే వాయువు పీల్చుకున్నారు అంతే. గాలి పీల్చుకొని బతికేశారు, అంటే గాలిని తినేస్తారు అంతే. ఇంకా గాలి ఏదైతే తీసుకుంటున్నారో అదే ఆహారంగా, దాన్ని ఆహారంగా తీసుకొని
4వ మాసంలో, అది కూడా ఒక్కసారి ఎప్పుడు గాలి పీల్చుకుంటున్నారంటే తీసుకుంటున్నారంటే 12 రోజులకు ఒకసారి. ఆ విధంగా సంపూర్ణంగా భగవంతుడి పైన ధ్యానం చేసుకున్నారంట. ధ్రువుడు ఇలా భగవంతుడిని ఆరాధించారు 4వ మాసంలో. ఇప్పుడు 5వ మాసంలో మీరు అనుకోవచ్చు ఇంకేం మిగిలిందని. సో పంచమే మాస్యనుప్రాప్తే జితశ్వాసో నృపాత్మజ ధ్యాయన్ బ్రహ్మపాదైకేన తస్థౌ స్థానురివాచలః. 5వ మాసంలో ధ్రువుడు ఇప్పుడు ఆ శ్వాసని కూడా సంపూర్ణంగా, శ్వాస ప్రక్రియను సంపూర్ణంగా ఆయన నియంత్రించుకున్నాడు. ఎంత బాగా నియంత్రించేశాడంటే ఇప్పుడు ఆ శ్వాసను పీల్చుకొని ఎలా నియంత్రించుకొని మొత్తం భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటూ ఒక స్తంభం నించున్న విధంగా స్తంభంలా నించుండిపోయాడంట. ఒంటి కాలు మీద ఇప్పుడు తపస్సు చేస్తున్నాడు. ఒంటి కాలు మీద కదలకుండా సంపూర్ణంగా భగవంతుడే మనసులో ధ్యానం చేసుకుంటూ శ్వాస ప్రక్రియను కూడా సంపూర్ణంగా నియంత్రించుకొని ఇప్పుడు భగవంతుడి పైన ధ్యానం చేస్తున్నారంట. ఒంటి కాలు మీద నించుని ఉన్నాడు. ఓకే, సో అలా కఠోరత్వాన్ని పెంచుకుంటూ పోతున్నారు అన్నమాట. నెక్స్ట్ ఇప్పుడు ఇంకేం మిగిలింది అనుకుంటారేమో. ఇప్పుడు నెక్స్ట్ ఇంకా కఠోరత్వాన్ని ఇంకా పెంచేస్తారు. సర్వతో మన ఆకృష్య హృది భూతేంద్రియాశయం ధ్యాయన్ భగవతో రూపం నాద్రాక్షిత్ కించనాపరం. దాని తర్వాత ఇంద్రియాల్ని సంపూర్ణంగా నియంత్రించుకొని, ఆల్రెడీ నియంత్రించుకుంటున్నారు సంపూర్ణంగా, ఇప్పుడు కంప్లీట్లీ కంట్రోల్. ఇంద్రియాలు భోగించే వస్తువులపైన సంపూర్ణమైన నియంత్రణ సాధించారు. దాని తర్వాత ఈ విధంగా సంపూర్ణంగా భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటూ ఏమాత్రం అటు ఇటు ఇంకా వేరే ఏ ఆలోచన లేదు, సంపూర్ణంగా భగవంతుడి పైన ధ్యానం చేసుకుంటూ ఉన్నారంట. ఇంకా ఏం చేశారు నెక్స్ట్, ఆధారం మహదాధీనం ప్రధాన పురుషేశ్వరం బ్రహ్మధారయమానస్య త్రయో లోకాశ్చ కంపిరే. ఇలా ఎప్పుడైతే ధ్రువ మహారాజు ఇంత భగవంతుడి పైన ధ్యానం చేశారంటే భగవంతుడినే ఆయన తన ధ్యానంతో, ఆయన భక్తి శ్రద్ధతో ఆయన భగవంతుడిని ఆకర్షించేసుకున్నాడు. ఆకర్షించి భగవంతుడినే తన హృదయంలో బందీ చేసుకున్నాడంట. సో ఈ విధంగా భగవంతుడే మొత్తం సృష్టికి ఆధారమైన భగవంతుడినే ఆయన తన ఆకర్షితం చేసేసుకున్నాడు. భగవంతుడు ఇప్పుడు ఆకర్షితుడైపోయాడు ధ్రువుడి యొక్క ఈ కఠోర తపస్సు అయిన భక్తికి మెచ్చి. సో ఈ విధమైన సమయంలో ఇలా జరిగినప్పుడు మూల్లోకాలు కూడా కంపించడం ఆరంభించాయంట. త్రయోలోకాశ్చ కంపిరే. త్రయోలోకాస్, ముల్లోకాలు కంపిరే అంటే కంపించిపోయాయంట. సో ఇక్కడ మనకి ఈ విషయాన్ని ఇది కొంచెం టెక్నికల్ అనమాట. ఇది కొంచెం టెక్నికల్ విషయం, అయినా మనకు సంపూర్ణంగా ఈ విషయాన్ని అర్థం చేసుకోలేము. అసలు ఎలా ధ్రువుడు ఈ విషయాన్ని చేశాడు అనేది మనం అసలు అర్థం చేసుకోవడానికి చాలా కష్టం. ఎందుకంటే మనం ఆ స్థాయిలో ఎప్పుడు చేరుకోలేదు, ఆ స్థాయిలో మనం ఎప్పుడు వెళ్ళలేదు. కాబట్టి ఆ అనుభవం మనకు లేదు కనుక ఇది అర్థం చేసుకోవడం చాలా కష్టం. చాలా ఆధ్యాత్మిక ఉన్నత స్థాయిలో ఉన్న ధ్రువుడు చేయగలిగాడు. సో ఇదేంటంటే ఇక్కడ మామూలుగా భగవంతుడు అన్నిటికీ ఆధారం, అవునా? ఎలాగైతే సూర్యుడి యొక్క కిరణాలుకి ఆధారం సూర్యుడు, అవునా? అలాంటి ఇప్పుడు సూర్యుడిని ఎవరైనా కప్పేస్తే మీరు సూర్యుడి కిరణాలు చూడలేరు, అవునా? సో అలా ఒక విధంగా చెప్పాలంటే ఈయన మొత్తం ఇప్పుడు ధ్రువుడి మహారాజు హృదయంలో భగవంతుడిని ధరించుకున్నాడు. అంటే మొత్తం సృష్టి ఆయన మీద ఆధారపడి ఉందంటే చాలా భగవంతుడు ఎంతో భారీ అనమాట, హెవీ వన్ సెన్స్. సో ఇప్పుడు అలా భగవంతుడి యొక్క ఆ హెవీనెస్ అంటే ఆ భారీతనం అనేది ఇప్పుడు ధ్రువుడిలో వచ్చేసి ఇప్పుడు ధ్రువుడు ఎంత భారీగా అయిపోయాడంటే మనం అర్థం చేసుకోవడానికి ఎంత భారీగా అయిపోయాడంటే, ఎందుకంటే ఇప్పుడు భగవంతుడితో సాంగత్యం కారణంగా ఆయన ఎంత భారీతనం పెరిగిపోయింది, మొత్తం ముల్లోకాలు కంపించిపోతున్నాయి. ధ్రువుడు ఒంటి కాలుతో ముల్లోకాలని వణికించేశాడు. ఒక్క ధ్రువుడు 5 ఏళ్ల బాలుడు తన భక్తి శ్రద్ధతో భగవంతుణ్ణి ఆయన హృదయంలో ధరించుకొని ఆ శక్తితో ఇప్పుడు మొత్తం ముల్లోకాలనే వణికింపజేసేస్తున్నాడు అన్నమాట. సో ఈ విధంగా ఇదంతా కూడా భగవంతుడి యొక్క సాంగత్యం,
వలన ఇది సంభవం అయిందనమాట. ఈ విధంగా భగవంతుడికి భక్తి చేసుకొని ఒక భక్తుడు ఎంత అద్భుతాల్ని చేయొచ్చో ఇక్కడ ధ్రువుడి నుంచి మనము అర్థం చేసుకోవచ్చు. చాలామంది ఏంటంటే యోగులు ఎన్నో రకాల అద్భుతాలు చూపిస్తూ ఉంటారు. సిద్ధులు, యోగి సిద్ధి ప్రాప్తించిన తర్వాత అష్టసిద్ధుల్ని ప్రదర్శించి చాలామంది అవాక్కైపోతారు. ఓ, ఈయన నీటి మీద నడవగలుగుతున్నాడు, లేకపోతే గాల్లో ఎగరగలుగుతున్నాడు, ఇలాంటివి చూసి జనాలు ఆశ్చర్యపోతూ ఉంటారు. సో దాంతో కంపేర్ చేసుకుంటే, అంటే ఇప్పుడు ధ్రువుడు చేసిన దాంతో పోలిస్తే ఇది ఏ యోగులు చేయలేరన్నమాట. అందుకనే భగవంతుడి యొక్క భక్తుడు, శుద్ధ భక్తుడు చేసే అద్భుతాలు ఏ యోగి, అష్టసిద్ధులు ఉన్న యోగి కూడా అలాంటి అద్భుతాలను చేయలేరు. అందుకనే భగవంతుడి యొక్క భక్తుడిని ఏమన్నారంటే భగవద్గీతలో, యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మనః. ఇది కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలో. అది ఇప్పుడు ధ్రువుడు దీనికి సాక్షాత్ ఉదాహరణ అన్నమాట ఆ శ్లోకానికి. అదే ఇక్కడ మనకు ప్రభుపాల ద్వారా రాశారు. సో ఇలాంటి శుద్ధ భక్తులు అద్భుతమైన కార్యాలు చేయవచ్చు. ఏ యోగులు వేరే వాళ్ళు చేయలేని అద్భుతాలు చేయవచ్చు. అటువంటి శక్తి భగవంతుడి కృప వలన భక్తులకి దక్కుతుంది అనేసి ఇక్కడ మనకి ప్రభుపాల ద్వారా రాశారు. అది మనము ధ్రువుడి జీవితంలో చూడవచ్చు. యదైకపాదేన సపారితా వార్భకస్ తస్థౌ తదంగుష్ట నిపీడితామహి ననామ తత్రార్ధమిభేంద్రదిష్టిత తరీవ సవ్యే తరత పదే పదే. ఇంకేం చెప్పారంటే ఇక్కడ ధ్రువుడు ఈ విధంగా ఒంటి కాళ్ళ మీద అలాగే నించుని జస్ట్ ఆయన బిగ్ టో అంటే బొటని వేలు ఉంటుంది కదా, అంటే కాలి యొక్క బొటని వేలుని జస్ట్ కిందికి నొక్కాడంట. అలా నొక్కడంతో సగం భూమి కిందికి వెళ్ళిపోయిందంట. ఎలాగైతే ఒక ఏనుగు పడవ మీద ఎక్కేస్తే ఆ పడవ ఎలా, ఏనుగు యొక్క బరువుకి పడవ ఎలా కొంచెం మునిగిపోయి బ్యాలెన్స్ కోల్పోయి కంపించిపోతుందో అలా జస్ట్ ధ్రువుడి యొక్క బొటని వేలుతో నొక్కడంతో మొత్తం భూమి అలా మునిగి కంపించిపోయిందంట. సో ఇది పార్థివార్భక. అర్భక అంటే ఒక బాలుడు ఆయన ధ్రువుడు ఎవరినైతే ధ్రువుడు తన తండ్రి ఒళ్ళో ఎక్కబోతుంటే ఆ తండ్రి అంటే ధ్రువుణ్ణి నిరాకరించేస్తే ధ్రువుడు వెళ్ళిపోయాడు, అవునా? అటువంటిది ఇప్పుడు అదే ధ్రువుడు ఇప్పుడు ఎంత శక్తి సామర్థ్యుడైపోయాడంటే జస్ట్ కాలు యొక్క బొటని వేలుతో మొత్తం ప్రపంచాన్నే ఆయన వణికించేస్తున్నాడు. సో ఇది ఏంటంటే దీని నుంచి ముందు ధ్రువుడు అప్పుడు ఇంకా శుద్ధ భక్తి చేసుకోలేదు, ఇప్పుడు చేసుకుంటున్నాడు భక్తి. సో ఒక సాధారణమైన బాలుడిగా ఉన్నప్పుడు, చేతన ఉన్నప్పుడు ధ్రువుడి యొక్క సామర్థ్యం మీరు చూడొచ్చు. ఇప్పుడు ధ్రువుడు ఈ భగవత్ చింతనతో, భగవద్భక్తితో ఇప్పుడు కృష్ణ భావనామృతం అయిపోయిన తర్వాత ఇటువంటి చేతనతో భగవంతుడి అనుగ్రహంతో ధ్రువుడు ఎంత శక్తివంతుడు అయిపోయాడో మనం చూడొచ్చు. ఎంత తేడా ఉందో ఒక సాధారణమైన చేతనకి, కృష్ణ చైతన్యానికి. ఇది ఉదాహరణ అని ప్రభుపాల వారు చెప్తున్నారనమాట. సో అదేంటి, అతను తన తండ్రి ఒళ్ళో కూడా ఎక్కలేని, అంత సామర్థ్యం కూడా లేని ధ్రువుడు ఇప్పుడు ఇంత మొత్తం ముల్లోకాలను ఎలా వణికింపజేసేస్తున్నాడు, ఇంత ఎలా సంభవము, ఇలా సంభవం కాదు అని ఎవరైనా అంటే అలాంటి మూర్ఖులకి ప్రభుపాల్ వారు ఒక సామెత ఉందన్నమాట. నగ్న మాత్రక అనే ఒక శ్లోకాన్ని చెప్తున్నారు. అంటే ఎవరైనా అంటే ఇలా పుట్టినప్పుడు అందరూ నగ్నంగానే ఉంటారు. సో పెద్దగైనాక కూడా తల్లి అలాగే నగ్నంగా ఉండాలనుకోవడం మూర్ఖత్వం. సో ఇలాంటి మూర్ఖత్వంగా మనం ఆలోచించకూడదు అన్నమాట. ఇప్పుడు ధ్రువుడు స్థాయి పెరిగిపోయింది. ఇప్పుడు ఒకవేళ తన సవతి తల్లి అనుకోవచ్చు, ఆమె ఈ విషయాన్ని తెలుసుకుంటే అవాక్కైపోవచ్చు, అరే ధ్రువుడు ఇంత చేయగలిగాడా, ఇంత సాధించగలిగాడా అని. కానీ ఇది భగవంతుడికి భక్తి చేసుకోవడం వలన అసాధారణమైన విషయాలు కూడా సాధించవచ్చు అనే విషయానికి ఇది ధ్రువుడు నిదర్శనం, ఉదాహరణ అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సో అందుకనే ధ్రువుడి యొక్క స్టోరీ మనందరికీ చాలా ప్రేరణాదాయకమైంది. ఎందుకంటే ధ్రువుడు ఒక సాధారణ బాలుడుగా ఉండేవాడు, ఇప్పుడు భక్తి చేసుకొని ఏ ఉన్నత స్థాయికి వెళ్ళిపోవడం మనం చూసుకోవచ్చు. తస్మిన్ అభిధ్యాయతి విశ్వమాత్మనో
ద్వారం నిరుధ్య సుమనన్యయా ధియా లోకానిరుచ్ఛ్వాస నిపీడిత భృశం సలోకపాలా శరణం యయుర్హరిం. ఇలా ధ్రువుడు ఇప్పుడు ఎంత బరువు అయిపోయాడంటే విష్ణువుకి సమానంగా బరువు అయిపోయింది ఆయనది. విష్ణువు ఎంత బరువు, ఆయన మనం బరువు లెక్క పెట్టలేము విష్ణువుది. సో ఆయన ప్రభావంతో ఇక్కడ చెప్పేది ఏంటంటే ధ్రువుడు కూడా చాలా బరువు అయిపోయాడు ఇప్పుడు. ఎందుకంటే మొత్తం విష్ణు అంటే ఏంటి, సంపూర్ణ చేతన అంతా ప్రకృతి అంటే మొత్తం విశ్వంలో ఉన్న అంత చేతన అంతా విష్ణువు నుంచే వచ్చేది. సో అటువంటి విష్ణువుని అతను తన హృదయంలో ధరించాడు కనుక ఆయన యొక్క ఇప్పుడు మొత్తం ఏకాగ్రతమైన చేతనతో ఏకాగ్రతంగా ధ్యానం చేసుకొని ఇప్పుడు ఆ విధంగా ఆయన శరీరంలో అన్ని రంధ్రాలని ధ్రువుడు మూసేశారంట. శరీరంలో అన్ని రంధ్రాలన్నీ కూడా మూసేశారు. సో ఈ విధంగా మూసేయడం కారణంగా ఇప్పుడు వాయువు ఇంతసేపు వాయువు ట్రావెల్ అవుతుంది. ఇప్పుడు ఆ వాయువు కూడా అంతా బ్లాక్ అయిపోయింది. ఈ వాయువు అంతా బ్లాక్ అయిపోవడం కారణంగా, ఎందుకంటే సంపూర్ణమైన చేతన భగవంతుడిని లోపల ధరించేశాడు. ఇప్పుడు వాయువుని బ్లాక్ చేసేసరికి పైన స్వర్గలోకంలో ఉన్న దేవతలకి కూడా వాళ్ళకు కూడా ఈ యొక్క ఊపిరి పీల్చుకోవడానికి కష్టమైపోతుందంట. వాళ్ళకి సఫోకేషన్ అవుతుంది. సో ఇప్పుడు అలాంటి సమయంలో ఇప్పుడు దేవతలు వెళ్ళి భగవంతుడిని ఆశ్రయించి ఆయన శరణు వేడుకుంటున్నారన్నమాట. ఆ పరిస్థితికి వచ్చేసిందనమాట. సో ఈ విధంగా ఇప్పుడు బేసికల్ ఏంటంటే ధ్రువుడు శక్తి కొంచెమే. ఇప్పుడు ప్రభుపాల్ ద్వారా ఒక మంచి ఉదాహరణ ఇస్తున్నారు జస్ట్ మనకు అర్థం చేసుకోవడానికి లాజిక్ని. వెన్ యూనిట్ ఎనర్జీ ఈజ్ ఐడెంటిఫైడ్ విత్ ద సర్వీస్ ఆఫ్ ద టోటల్ ఎనర్జీ, ద యూనిట్ ఎనర్జీ బికమ్స్ యాజ్ పవర్ఫుల్ యాజ్ ద టోటల్ ఎనర్జీ. అంటే ఇంత చిన్న శక్తి ఒక యూనిట్ శక్తి మొత్తం శక్తిని సేవ చేసుకుంటే అప్పుడు ఆ మొత్తం శక్తికి ఉన్న శక్తి కూడా ఈ యూనిట్ శక్తికి వచ్చేస్తుంది. అలా అనమాట. ఇప్పుడు అలా ధ్రువుడు ఇప్పుడు అంత శక్తివంతుడు అయిపోయాడు భగవంతుడి యొక్క సాంగత్యంతో. సో ఇది అంత ఆధ్యాత్మిక శక్తి అనమాట, ఇది భౌతిక శక్తి కాదు ఇక్కడ. సో ఇలా ధ్రువుడు తన శరీరంలోని రంధ్రాలు మూసేసి పైన స్వర్గంలో ఉన్న దేవతలకి ఊపిరాడకుండా చేసేస్తున్నారు అనమాట. ఎందుకంటే వాయువు అందరికీ అవసరం, అన్ని ప్రాణులకి. సో ఇప్పుడు అన్నీ సఫకేట్ అవుతున్నాయి అన్నమాట. సో ఈ విధంగా పెద్ద పెద్ద దేవతలకే ఇటువంటి సఫకేషన్ అనిపించిందంటే ఇంకా అందరికీ మొత్తం ముల్లోకాల్లో అందరికీ ఇది ఫీల్ అవుతుందన్నమాట. సో దీనివల్ల మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ప్రభుపాద వాళ్ళు మంచి శిక్షణ ఇస్తున్నారు. ఏంటంటే దీనివల్ల మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఒక భక్తుడు తన శుద్ధ భక్తి ద్వారా ఏమి సాధించగలడు. ఒక్క భక్తుడు శుద్ధ భక్తి చేసుకుంటే దాని ద్వారా మొత్తం ప్రపంచాన్నే ప్రభావితం చేయొచ్చు, మొత్తం ప్రపంచంలోనే ఎంతోమందిని భక్తులుగా మార్చేయచ్చు. ఒక్క భక్తుడు శుద్ధ భక్తి చేసుకుంటే అతను మొత్తం ప్రపంచం యొక్క చేతననే కృష్ణ చైతన్యంగా మార్చేయచ్చు. అంత శక్తి ఉందన్నమాట భగవంతుడి యొక్క భక్తుడికి, శుద్ధ భక్తికి. సో ఇది ఇక్కడ మనం తెలుసుకోవచ్చు ధ్రువుడి నుంచి అన్నమాట. ఇప్పుడు దేవతలు ఏం చెప్పుకుంటున్నారు భగవంతుడు చూద్దామంట. దేవా ఊచు నైవం విదామో భగవన్ ప్రాణరోధాం చరాచరస్య కిల సత్వదాంనః విదేహి తన్నో వృజినాద్విమోక్షం ప్రాప్తా వయం త్వాం శరణం శరణ్యం. సో దేవతలందరూ ఇప్పుడు భగవంతుడిని శరణు కోరి వచ్చారు. శరణం శరణ్యం. సో ఇక్కడ వాళ్ళందరూ చెప్తున్నారు ఇప్పుడు అంటే, ఓ భగవంతుడా నువ్వే ఆశ్రయం, నువ్వే శరణు అందరికీ, కదిలే ప్రాణులకి కదలని ప్రాణులకి, అంటే చెట్లు పుట్టలు పక్షులు అన్ని దేవతలందరికీ నువ్వే శరణాగతి. సో ఇప్పుడు మేమందరము మాకు ఊపిరాడట్లేదు. ఎందుకు అంటే ఎలాంటి ఊపిరాడకపోవడం ఇలా ఎప్పుడు ఇలాంటిది మాకు అనుభవంలో లేదు మా జీవితంలో. మొదటిసారి ఇలా మేము అనుభవిస్తున్నాం. ఎందుకంటే మీరే ఎవరికైతే మిమ్మల్ని ఆశ్రయిస్తారో, మీకు శరణాగతులు అవుతారో వారికి రక్షణ కల్పిస్తారు. అందుకనే ఈ యొక్క విపద నుంచి మమ్మల్ని రక్షించాలని కోరుతున్నాము అనేసి ఇక్కడ భగవంతుడు విష్ణువుకి కోరుకుంటున్నారు దేవతలు వెళ్ళి. సో అర్థం చేసుకోవచ్చు మీరు ఎంత
ధ్రువుడి యొక్క తపశక్తి. ధ్రువుడికి ఏమీ వాళ్ళందరికీ దేవతలకి వేరే ప్రాణులకి ఇబ్బంది కలిగించాలనే ఉద్దేశం ధ్రువుడికి ఏమీ లేదు. ఎందుకంటే విశ్వం పూర్ణ సుఖాయతే చైతన్య చంద్రామృతంలో రాశారు. భక్తులు ఎప్పుడు కూడా విశ్వం పూర్ణ సుఖాయతే, విశ్వంలో అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటారు భక్తులు. భక్తులకి ఎప్పుడు ఏ సమస్యలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు భగవంతుడికి సంపూర్ణంగా శరణాగతులై ఉంటారు. సో అలా అన్నమాట. ఇప్పుడు అలా ఏ ప్రాబ్లం వచ్చినా కానీ భక్తుడు భగవంతుడు దగ్గరికే వెళ్తారు. ఇంకా అన్ని భగవంతుడు చూసుకుంటారు. సో ఒక డివోటీ ఆయనకేంటంటే ప్రతి ఒక్కరు కూడా భగవంతుడి సేవలో ఎలా యుక్తపరచాలి అనే విషయంలో అతను సమర్థుడు అన్నమాట, భక్తుడు అని ఇక్కడ ప్రభుపాద ద్వారా రాస్తున్నారు. సో మరి ఇప్పుడు భగవంతుడు ఏమంటారో చూద్దామంట. దీని తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ క్లాస్లో చర్చించుకుంటాము. సో ఇక్కడ జస్ట్ లాస్ట్ శ్లోకం చూద్దాము. భగవంతుడు ఏమంటాడు మరి. శ్రీ భగవానువాచ మా భైష్టబాలం తపసో దురత్యయాన్ నివర్తయిష్యే ప్రతియాత స్వధామ యతో హి వః ప్రాణనిరోధ ఆసీద్ ఔత్తానపాదిర్మయి సంగతాత్మ. సో భగవంతుడు ఏమని జవాబిస్తున్నాడంటే ఈ దేవతలకి, ఓ నా ప్రియమైన దేవతలారా, మీరేమి కంగారు పడకండి. దీని ఇలా జరుగుతుందని మీరేం కంగారు పడకండి. ఇదంతా కూడా ఉత్తానపాద యొక్క పుత్రుడు ఎంతో కఠోర తపస్సు చేస్తూ ఎంతో పట్టుదలతో నా యొక్క చింతనలో నా పైన ధ్యానం చేస్తూ సంపూర్ణంగా నిమగ్నమైపోయాడు. అందుకనే అతను మొత్తం ప్రపంచంలో విశ్వంలో గాలి వాయువుని పీల్చుకునే ఈ ప్రక్రియలో అందరికీ ఇబ్బంది కలిగే విధంగా జరుగుతుంది. సో మీరందరూ నిశ్చింతగా తిరిగి మీ ధామాలకి మీ లోకాలకి వెళ్ళిపోండి, మీ ఇళ్ళల్లోకి. నేను ఇప్పుడే ఆ ధ్రువుడి దగ్గరికి వెళ్ళి అతనికి నేను సాక్షాత్కారమై ఈ తపస్సు నేను నిలిపివేస్తాను, ధ్రువుడు చేసే తపస్సుని. సో మీ అందరూ ఈ విధంగా రక్షింపబడతారు ఈ యొక్క పరిస్థితి నుంచి, మీరేం కంగారు పడకండి అనేసి ఇప్పుడు భగవంతుడు చెప్పేశాడనమాట. సో ఇక్కడ కూడా క్లియర్గా ఒకటి అర్థమవుతుంది. ఇక్కడ ఔత్తానపాదేర్ మయి సంగతాత్మ, భగవంతుడు ఏమంటున్నాడు ఇక్కడ, ఔత్తానపాది యొక్క పుత్రుడి యొక్క నా యొక్క సాంగత్యం కారణంగానే ఇదంతా జరుగుతుంది ఇంత. సో ఇక్కడ సంగతాత్మ అంటే ఒక్కొక్కసారి మాయావాదులు ఏమంటారంటే, ఇలా వాళ్ళ ప్రకారం ఏంటంటే ముక్తి అంటే భగవంతుడిలో విలీనమైపోవడం కదా. సో భగవంతుడికి సాంగత్యం లభించింది అంటే ఇక్కడ ధ్రువుడు భగవంతుడిలో విలీనం అయిపోయాడు, అందుకే ఆ భగవంతుడిలా శక్తివంతుడు అయిపోయాడు అని కూడా కొంతమంది ఇలాంటి మాయవాదులు ఇలాంటి శ్లోకం పైన తాత్పర్యాలు ఇస్తూ ఉంటారు. కానీ ఇది కాదు అనమాట, మనకు తెలిసిన విషయమే. ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు సింపుల్గా. ఏంటంటే ధ్రువుడు తపస్సు చేసిన తర్వాత కూడా ధ్రువుడు అలాగే అందులో భగవంతుడిలో విలీనం అయిపోలేదు, ధ్రువుడు అలాగే సపరేట్గానే ఉన్నాడు, అవునా. సో ఇలా మనం చూసుకోవచ్చు ఈ విషయాన్ని. సో అందుకే ఇలాంటి మాయావాది సిద్ధాంతం మనం స్వీకరించకూడదు అనమాట. సో ఇప్పుడు స్వయంగా భగవంతుడు అంటున్నాడు ఇలా, నేను ఇప్పుడు ధ్రువుడి యొక్క తపస్సును ఆపేసి తద్వారా మీ అందరికీ రక్షణ కల్పిస్తాను, అంతే, దానికి నేను వెళ్ళాల్సిందే, నేను వెళ్తాను అనేసి ఇప్పుడు భగవంతుడు చెప్తున్నారనమాట. సో మరి దీని తర్వాత ఎలా భగవంతుడు ధ్రువుడి దగ్గరికి వెళ్తారు, దాని తర్వాత భగవంతుడు ధ్రువుడికి తన కృపా కటాక్షం చేస్తారు, దాని తర్వాత ధ్రువుడు అద్భుతమైన ప్రార్థనలు భగవంతుడికి అర్పించుకుంటాడు, దాని తర్వాత ధ్రువుడికి భగవంతుడు వరాలు ఇస్తారు, దాని తర్వాత ఇంకా ఏం జరుగుతుంది, మళ్ళీ ధ్రువుడు తిరిగి ఇంటికి వచ్చేస్తాడు. సో నెక్స్ట్ అధ్యాయం పేరు అదే, ధ్రువుడు ఇంటికి తిరిగి రావడం. ఈ అధ్యాయం పేరు వచ్చేసి ధ్రువుడు ఇల్లు వదిలేసి వెళ్ళిపోవడం. సో నెక్స్ట్ అధ్యాయం వచ్చేసి 9వ అధ్యాయం, ధ్రువుడు ఇంటికి తిరిగి రావడం. సో ఇది మనము మళ్ళీ నెక్స్ట్, ఈరోజు మంగళవారం కదా, రేపు బుధ గురు వెడ్నెస్డే థర్స్డే వీలవ్వదు నాకు. సో ఫ్రైడే రోజు నుంచి మళ్ళీ మనము కొత్త అధ్యాయాన్ని 9వ అధ్యాయాన్ని చర్చించుకుందామంట. అప్పటి వరకు సెలవు. ఎంతో ఓపికతో విన్నందుకు మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలు. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం కీ జై, శ్రీల ప్రభుపాద్ కీ జై, సమవేత గౌరభక్త వృంద్ కీ జై, నితాయ్ గౌర్ సీతనాథ్ ప్రేమానందే హరి హరి బోల్.